పచ్చి పసుపు కుడుములు. వినడానికి మాత్రం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తోంది కానీ పాతదే. తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పచ్చి పసుపు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చి పసుపు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి పసుపు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. పచ్చి పసుపు నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కసారి చూపిస్తాను మరలా నా బాధ్యతగా. ఇది పచ్చి పసుపు. మనకి ఇది పొట్టు తీసి తురిమిన తర్వాత ఇలా ఉంటుంది, క్యారెట్ తురుములాగా ఉంటుంది చూడటానికి. అయితే పచ్చి పసుపు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి? ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే పసుపు రాయడము అనేది మనకు సాధారణంగా టక్కున గుర్తొచ్చేది. అది పసుపు విషయానికి వస్తే. అలాగే పచ్చి పసుపు కూడా ఏంటి అంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దీంట్లో ఉంటాయి. అంటే పచ్చి పసుపును మనం తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చాలా త్వరగా వెళ్ళిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని బాగా పెంచేటువంటి ఒక చక్కటి విలువ ఉంటుందన్నమాట దీంట్లో. అందుకే పసుపు మామూలుగా మనం తినేసి నీళ్లు తాగేస్తూ ఉంటాం, బాలింతలు కూడా చేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్ పోవడానికి అనమాట. అది కడుపులోకి వెళ్ళి చక్కగా యాంటీబయాటిక్లు మందులు అలా కాకుండా యాంటీసెప్టిక్ లాగా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు స్కిన్లో కొంతమందికి సోరియాసిస్ అనేటువంటి వ్యాధి ఉంటుంది, చాలా మంది తెలిసిన విషయమే. సోరియాసిస్ వ్యాధి కూడా తగ్గడానికి ఈ పచ్చి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా కాలేయం, అంటే వాడుక భాషలో మనకి లివర్ అంటూ ఉంటాం. కాలేయం క్లీన్ అవ్వడానికి లివర్ డీటాక్స్ అంటూ ఉంటాం. లివర్ ఎప్పటికప్పుడు మనకు క్లెన్స్ అవుతూ ఉండాలి, శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనము కాలేయాన్ని చక్కగా అంటే బాగా గట్టి కాపాడుకోవాలి. అవంటే అందులో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ పోయి మంచివి పుట్టుకు రావాలి అంటే కూడా మనకు ఈ పచ్చి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇక క్యాన్సర్ని నిర్మూలించడానికి కూడా ఇందులో చాలా రకాల మంచి మంచి పోషక విలువలు ఉంటాయి. అందుకే ఏంటంటే పచ్చి పసుపుని సాధారణంగా ఎక్కువగా ఎవరు వాడరు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే ఇటువంటి వంటలు నేర్చుకుంటూ ఉండడం వల్ల పచ్చి పసుపుని ఓహో ఈ రకంగా కూడా వాడచ్చా అని మనందరికీ తెలుస్తుంది. నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మనకి సాధారణంగా అందరికీ తెలిసేది కాదు కాబట్టి. ఇలా పచ్చి పసుపు తురుము రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో 2 ప్రాసెస్లు అండి. ఒకటి మనం పిండి సిద్ధం చేసుకోవాలి, మరోవైపు ఆ పిండిలో స్టఫ్ చేసుకోవడానికి, కుడుములు అన్నాం కదా, స్టఫ్ చేసుకోవడానికి ఒక పదార్థాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా పిండి సిద్ధం చేసేసుకుందాం, అది కాస్త నానుతూ ఉంటుంది. దీనికోసం నేనేం తీసుకున్నాను అంటే చిరుధాన్యాల పిండి, అంటే సజ్జ పిండి, రాగి పిండి, జొన్న పిండి మూడింటి కలిపినటువంటి పిండిని తీసుకున్నాను. ఇలా చిరుధాన్యాల పిండి కొంచెం తీసుకున్నాను. ఆ తర్వాత కాస్త వరిపిండి సమపాళాల్లో తీసుకున్నాను. మన దగ్గర సజ్జ పిండి, రాగి పిండి ఉంటుంది, జొన్న పిండి, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. లేకపోతే కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అమృతంలో ఏదైనా చూసిన వెంటనే తయారు చేయాలి అనుకుంటే కనుక మన దగ్గర ఏవి లేవనుకోండి, కష్టం కదా. ఇందులో కాస్త నెయ్యి వేసి పిండి కలుపుకుంటే కరెక్ట్గా బాగుంటుంది, మెత్తగా వస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. నెయ్యి వేసేసుకుని ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం, చాలా కొంచెం అండి. ఉప్పు వేసేసుకుని చక్కగా నీళ్లు పోసుకొని కలిపేసుకుందాం. మామూలుగా పూరి ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే గుండెకి కూడా మనకు పచ్చి పసుపుతో రకరకాల వంటలు చేసుకుంటే చాలా మంచి చేస్తుంది అన్నమాట. అలాగే మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చి పసుపు పిల్లలకు, పెద్దవాళ్లకు, ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. అంటే అందుకే ప్రథమంగా మనం ప్రతి వంటలో కూడా పోపు దినుసులు వేసేటప్పుడైనా దేంట్లో అయినా పసుపు అనేది ఎందుకు వేస్తూ ఉంటాము? ముఖ్యమైన కారణం అదే. ఈ రంగులు, రుచులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకు మనము వేసుకుంటూ ఉంటాం. ఇలా చక్కగా పిండి కలిపేసుకుంటాము. కొంచెం మనం జారుగా కొద్దిగా లూజ్గా కలుపుకుంటే అది కాస్త గట్టి పడుతుంది ఒక 5 నిమిషాలకు. ఎందుకంటే ఇది మనకి చిరుధాన్యాల పిండి కాబట్టి దగ్గర పడిపోతుంది అది. ఇలా మనకు పిండి సిద్ధమైపోయింది. మరోవైపు ఏం చేద్దామంటే ఇక్కడ మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇందులో ఏమేమి స్టఫ్ చేస్తున్నాము?
చెప్తాను. ముందుగా పచ్చి పసుపు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పచ్చి పసుపు అలాగే బెల్లం, ఇది స్వీట్ అన్నమాట. అంటే మనకు చివరిగా ఇది టేస్ట్ చేసినప్పుడు కుడుములు అంటే మీ అందరికీ తెలిసిందే, అది స్వీట్. కాకపోతే మనం ఎప్పుడు కూడా పంచదార వాడం కాబట్టి చక్కగా బెల్లము అలాగే కొబ్బరి తురుము కొంచెం పచ్చి పసుపు వేసుకొని దీనికి స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా కాస్త బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత కొంచెం ఆ వేడికే బెల్లం కరిగిపోతుంది. చూసారా, బెల్లం చక్కగా కరిగిన తర్వాత అది కరుగుతూ ఉండగా ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి, పచ్చి పసుపు కూడా ఒక పెద్ద స్పూన్తో 1 లేదా 1.5 స్పూన్ వేసుకుందాం. అంతకన్నా అవసరం లేదండి, అంతకన్నా పసుపు తిననక్కర్లేదు కూడా, సరిపోతుంది. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి వేసుకుంటే మంచి రుచి మంచి వాసన అన్నీ ఉంటాయి కాబట్టి యాలక్కుల పొడి కూడా వేసేసుకున్నాం. ఇక మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను జస్ట్ మనకి 2 కుడుములకు మాత్రమే దానికి తగ్గట్టుగానే చేశానండి, ఎక్కువగా ఏమి చేయలేదు. కాబట్టి మనము 1 కప్పు నిండా తీసుకున్నాం అన్నమాట. స్టఫింగ్ మనకు సిద్ధంగా ఉంది. ఇటువైపు మనం ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకొని ఉంచాను ఇంతకుముందే, అందుకు నేను దీన్ని వేడి చేసేస్తున్నాను. ఈలోపు ఈ నీళ్లు కూడా వేడెక్కుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అమృతం ఎప్పుడు కూడా సాత్వికమైన ఆహారంతో పాటు సాత్వికంగా ఇంకేమేం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా బాదాం ఆకుల మీద చక్కగా నేను ఈ కుడుములు తయారు చేస్తాను అనమాట. ఈ ఆకుని ఇక్కడ పెట్టేస్తున్నాను. ముందుగా మన చేతికి కాస్త నెయ్యి రాసుకుని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ఇలా కొంచెం పెద్ద సైజులో తీసుకుని స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పూరీలోకి తీసుకుందాం. ఈ పూరీ లాంటి షేప్లోకి తీసుకుందాం. ఇలా ఇందులో వేసుకుని చుట్టుకుందాం. ఇది మొత్తం పసుపు కాబట్టి చూసారా, మొత్తం ఇది నేను ఎంత తక్కువ పసుపు వేసినా కూడా చక్కగా పసుపుగా అయిపోయింది. ఇలా చక్కగా స్టఫింగ్ తయారు చేసేసుకుని ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒకసారి నీట్గా మళ్ళీ చేతితోనే అంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనకి చిరుధాన్యాల పిండి కాబట్టి చేతితోనే మనకు చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాదాం ఆకుకి కాస్త నెయ్యి రాసుకొని ఆ తర్వాత ఇలా చక్కగా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేస్తాం. ఇక్కడ నీళ్లు కూడా వేడెక్కిపోయాయి కాబట్టి దీన్ని చక్కగా ఈ ఆవిరి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అదేవిధంగా దీనికి కూడా కాస్త నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకుంటే ఇంకోటి కూడా ఇలా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది చూడ్డానికి అంటే ఇది ప్రొసీజర్ మనకు చాలా ఈజీ అండి. ఒకవైపు పిండి తయారు చేసుకున్నాము, మరోవైపు స్టఫింగ్ కూడా ఎంతసేపు పట్టిందండి మనకి, కొబ్బరి వేయించడానికి ఎంతో సేపు పట్టదు. అలా మనం వేయించుకున్నాము, ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు అయిపోయింది మనకి. పచ్చి పసుపు వాడాలి అన్న ఒక ఉద్దేశం ఉండాలే కానీ చక్కగా చాలా బాగుంటుంది. అలాగే మనకి పిండి కూడా మనం ఏంటంటే చక్కగా చిరుధాన్యాల పిండి వాడాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా తయారైనటువంటి మరో కుడుముని కూడా చక్కగా ఇలా పెట్టేసుకొని ఇదే ఆవిరి పాత్రలోకి పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మనం ఎదురు చూసేసామంటే చాలా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చి పసుపు కుడుములు. అందరికీ తెలియని వంట, అదైతే 100% నేను చెప్పగలను. చూద్దాం ఒకసారి. స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేసేసానండి. ఇక చూస్తే కనుక మనకు ఈ ఆకు, మన బాదాం ఆకు రంగు కూడా మారింది. చక్కగా మన కుడుములు కూడా సిద్ధమైపోయాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇలా
చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది అక్కడ. ఇలా చక్కగా ఆకులోంచి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సగానికి కట్ చేసుకుని, ఇక్కడ మధ్యలో స్టఫింగ్ ఎంత బాగా కనపడుతుందో ఇక్కడ కూడా ఇలా సగానికి కట్ చేసుకుందాం. అండ్ చక్కగా మా ప్లేటు బాగుంది, మా కుడుములు కూడా చక్కటి సువాసన వస్తున్నాయి. మీరు కూడా తయారు చేసుకోండి. పచ్చి పసుపు కుడుములు. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పసుపు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చి పసుపు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి పసుపు కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల పిండి, వరిపిండి, కాస్త నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో బెల్లం వేసి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పచ్చి పసుపు తురుము, యాలకుల పొడి వేసి వేయించి తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న చిరుధాన్యాల పిండిని చేత్తో పూరీలాగా ఒత్తుకొని సిద్ధం చేసుకున్న పసుపు మిశ్రమాన్ని మధ్యలో పెట్టి మడిచి ఆకులో పెట్టి మూసి ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పసుపు కుడుములు రెడీ.